వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో 3 to 4 days నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే నేను ముందుకైతే తీసుకొచ్చాను. ఇక్కడ మనకు న్యూస్లో వచ్చిన కొన్ని ఆపరేషన్స్ కానీ, జిఐ ట్యాగ్స్ కానీ, ఇంకొకటి ఏంటంటే అజయ్ పిఎం అజయ్ కానీ, ఉత్తరప్రదేశ్ కొన్ని స్టేట్స్ కూడా న్యూస్లోకి వచ్చాయి, ఒక కంట్రీ కూడా న్యూస్లోకి వచ్చింది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు కమింగ్ సూన్ ఏదైతే మనకు మోడల్ స్కూల్ టీజీటీ అండ్ పీజీటీ రాబోతుందో దానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి సబ్జెక్ట్కి మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ప్రిపేర్ అవుతుంది కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి దానికి ఇంపార్టెంట్ కాబట్టి వాటికి యూజ్ అవుతుంది. ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అంటే 2 days వన్స్, 2 days 3 daysకి కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ వచ్చేసి కంటెంట్ క్లాసెస్ వచ్చి బయో కంటెంట్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు పిఐ కూడా కామన్ కాబట్టి పిఐ క్లాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో June 23, సో ఇది వచ్చేసి మనకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్. యునెస్కో ఐఐటి గువాహటి డెవలప్ ద రిమూవల్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ పొల్యూటెంట్స్. ఏదైతే అండర్ గ్రౌండ్ పొల్యూటెంట్స్ రిమూవ్ చేయడం కోసం ఇటువంటి ఐఐటి అనేది ఫ్లోరైడ్, ఐరన్, ఆర్సెనిక్ని రిమూవ్ చేయడం కోసం ఒక ప్యూరిఫైయర్ అనేది తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ June 23 అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో అందులో మనకు దీనిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే 5 rings కనిపిస్తాయి అందులో మనకు. సో ఇలా మనకు 5 rings కనిపిస్తాయి కదా. అందులో ఆ రింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటుంది. సో బ్లాక్ ఒక రింగ్, బ్లాక్ కలర్ రింగ్, రెడ్ కలర్ రింగ్, ఎల్లో కలర్ రింగ్, గ్రీన్ కలర్ రింగ్, బ్లూ కలర్ రింగ్, అట్లా రింగ్స్ ఉంటాయి కదా. అది ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కంట్రీని ఇండికేట్ చేస్తుంది. బ్లాక్ వచ్చేసి ఆఫ్రికా, రెడ్ వచ్చేసి అమెరికా, ఎల్లో వచ్చేసి ఆసియా, గ్రీన్ వచ్చేసి ఆస్ట్రేలియా, బ్లూ వచ్చేసి యూరోప్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో June 23 ఇస్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో మనకి ఇంతకుముందు వచ్చింది ఏంటి, June 20 రిఫ్యూజీ డే, సాలిడారిటీ విత్ రిఫ్యూజీస్. 21st వరల్డ్ యోగా డే, మనకు తెలిసింది, యోగా ఫర్ 1 earth 1 health. సో ఆపరేషన్ కాగర్ అనేది నక్సలిజం అండ్ మావోయిస్టుల సిద్ధాంతాలను నిర్మూలించడం కోసం అయితే తీసుకొచ్చారు. అండ్ జిఐ ట్యాగ్ అనేది ఇంకా జిఐ ట్యాగ్ అనేది రాలేదు కాబట్టి అప్లై చేశారనమాట. దేని గురించి అంటే కస్టర్డ్ యాపిల్. ఈ కస్టర్డ్ యాపిల్ ఎక్కడ అంటే బాలనగర్లో ఉన్న కస్టర్డ్ యాపిల్కి జిఐ ట్యాగ్ అనేది రావాలి అనే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. మరి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది places in the Telangana, grows most of the places in the most of the districts in the Telangana కాబట్టి ఇది ఒక ఎండమిక్ స్పీసీస్ కాబట్టి 3 districts లో గ్రో అవుతుంది కాబట్టి అంటే దీనికి ఒక జిఐ ట్యాగ్ రావాలని అప్లికేషన్ అయితే పెట్టారు. సో మహారాష్ట్ర ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే 7th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట మహారాష్ట్ర. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో డిజిటల్ మార్కెటింగ్లో టాప్ స్టేట్లో ఉంది. ఈ మార్కెట్ అంటే డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్లో ఉత్తరప్రదేశ్ అనేది ఫస్ట్ టాప్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ పిఎం అజయ్ వచ్చేసి ఈ స్కీమ్ ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గాల్లో పేదరికాన్ని తగ్గించడం కోసం అయితే తీసుకొచ్చారు. సో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అంటే మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్ అనమాట. ఎక్కడైతే డ్యామేజ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో సో వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడం అండ్ మోడర్నైజేషన్ చేయడం. యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశంగా ఉందన్నమాట. సో ఇవ్వండి ఈరోజు ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కమింగ్స్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లాస్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.